తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 మొత్తానికి ముగిసిపోయింది. అయితే ఈ షోకి విన్నర్గా నిలిచింది ఎవరో కాదు, నిఖిల్ మలియకల్. ఎప్పుడైతే ట్రోఫీ గెలుచుకొని 55 lakhs రివార్డ్ ప్రైజ్ని కూడా అందుకున్నాడో అప్పటి నుంచి ఎన్నో రకరకాల విషయాలు నిఖిల్కి సంబంధించిన నెట్టింట్లో ఆసక్తికరంగా మారుతూ వచ్చాయి. మనం కూడా కొంతవరకు కవర్ చేసుకుంటూ వచ్చాం. మరి ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది ఇంకొక ఆసక్తికరమైన విషయం. అది కూడా మరేదో కాదండి, స్వయంగా నిఖిలే హౌస్లో ఉన్నప్పుడు ఎంతో ఎమోషనల్ అవుతూ తన బ్రేకప్ గురించి మాట్లాడిన విషయాలు, ముఖ్యంగా నిఖిల్ ప్రేమించిన అమ్మాయి గురించి లేటెస్ట్గా కొన్ని వెలుగులోకి వచ్చిన షాకింగ్ విషయాలు, పైగా తన ప్రేమ గురించి స్వయాన కావ్య వెలుగులోకి తీసుకొచ్చిన కొన్ని విషయాలు ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి నెట్టింట్లో వెలుగులోకి వచ్చాయి. ఇక ఆ వివరాల్లోకి వెళ్తే, నిఖిల్ కావ్య వీళ్ళిద్దరికీ కూడా పరిచయం అవసరం లేదు. నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరూ కన్నడ బుల్లితెర ఇండస్ట్రీ నుండి తెలుగు బుల్లితెర రంగంలోకి ఒకేసారి అడుగుపెట్టారు. గోరింటాకు, అమ్మకు తెలియని కోయిలమ్మ, ఊర్వశి, రాక్షసి, అహనా పెళ్ళంట వంటి డైలీ టీవీ సీరియల్స్లో వీళ్ళిద్దరూ కలిసి నటించడం జరిగింది. కలిసి బుల్లితెర రంగంలోకి అడుగుపెట్టిన వీళ్ళిద్దరూ మొదట్లో చాలా స్నేహంగా ఉండేవాళ్ళు. వీళ్ళిద్దరూ బెస్ట్ ఫ్రెండ్స్ అని ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. స్వయంగా వాళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూస్ కావచ్చు, మా టీవీలోను మరియు జెమినీ వంటి ఛానల్స్లో ప్రసారమైన పలు డాన్స్ షోస్లో కూడా పాల్గొన్నప్పుడు సందర్భాల్లో కూడా నిజం చెప్పాలంటే వీళ్ళిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అందరినీ బాగా ఆకట్టుకుంది వీళ్ళ డైలీ టీవీ సీరియల్స్తో. అలా ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీతో మంచి కపుల్గా మనల్ని ఆకట్టుకున్నారు తమ సీరియల్స్తో. అయితే ఒకానొక సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం కావచ్చు, వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ని చూసి చాలా వరకు కావ్య మరియు నిఖిల్ ఇద్దరు ప్రేమలో ఉన్నారని, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ రకరకాల వార్తలు వచ్చాయి. ఇలాంటి నేపథ్యంలోనే ఆ మధ్యకాలంలో నిఖిల్ మరియు కావ్యాలు వీళ్ళిద్దరూ కలిసి ఇచ్చిన ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కూడా చెప్పుకురావడం జరిగింది. ఇక కావ్య చెప్పుకొస్తూ కావ్యాని అడిగిన ప్రశ్నలో, ఇక మీకు నిఖిల్లో నచ్చిన విషయాలు ఏంటి, ఒకవేళ నిఖిలే మీకు భర్తగా వస్తే మీరు యాక్సెప్ట్ చేస్తారా అంటే కావ్య చెప్పిన విషయం ఏంటో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఇక కావ్య చెప్పుకొస్తూ నిఖిల్ తనకి మంచి ఫ్రెండ్ అని, పైగా తాను చాలా ఓపికని, చాలా బాగా అర్థం చేసుకుంటాడని, నిఖిల్ లాంటి వ్యక్తి భర్తగా వస్తే ప్రతి అమ్మాయి చాలా అదృష్టవంతురాలు అంటూ చెప్పుకురావడం జరిగింది. ఇంకా చెప్పుకొస్తూ నిఖిల్ స్మైల్ చాలా బాగుంటుందని, నవ్వితే బాగుంటాడని, అతడి హైట్ కూడా తనకి బాగా నచ్చుతుందని, ఇంటర్వ్యూలో భాగంగా ఒక గేమ్లో నిఖిల్ ప్రపోజ్ చేయాల్సి ఉంటుంది అని, నిఖిల్ అలా క్యూట్గా ప్రపోజ్ చేస్తే ఏ అమ్మాయి అయినా యాక్సెప్ట్ చేస్తుంది, అందుకే నాకు కూడా చాలా బాగా అనిపించింది అంటూ తానిచ్చిన ఇంటర్వ్యూలో అడిగిన కొన్ని ప్రశ్నలు కావచ్చు, ఆ ఇంటర్వ్యూలో కొన్ని యాక్టివిటీస్లో భాగంగా వీళ్ళిద్దరూ ఒకరినొకరు ప్రపోజ్ చేసుకున్నవి మళ్ళీ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారాయి. కట్ చేసి మళ్ళీ మనం బిగ్ బాస్ హౌస్లో కనుక వెళ్తే, ఒకనొక సందర్భంలో హౌస్ మేట్స్ అందరూ కూర్చొని చాలా ఎమోషనల్ అవుతూ తమ పర్సనల్ లైఫ్కి సంబంధించిన విషయాల్ని మాట్లాడుకుంటూ వచ్చారు. అందులో నిఖిల్ కూడా ఎమోషనల్ అయిపోతూ తనకి కూడా బ్రేకప్ అయిందని, దాదాపు 6 ఏళ్ల రిలేషన్షిప్ అని, తనంటే తనకి చాలా ఇష్టమని, కానీ కొన్ని మనస్పర్ధల కారణంగా విడిపోయాల్సి వచ్చిందని, కానీ తనతో ఉన్నప్పటి నిఖిల్ని మళ్ళీ ఎప్పటికీ తీసుకురాలేనని, తనతో కలిసినా కలవకపోయినా తాను మాత్రం అదే ఎమోషన్లో ఉన్నాను అని, హౌస్లో నుంచి వెళ్ళిన తర్వాత తప్పకుండా తనని కలుస్తానని, తనను కోపడ్డా తిట్టినా ఏం చేసినా సరే తనతోనే ఉంటాను, తనకి ధైర్యం ఇస్తాను, జీవితాంతం తనతోనే ఉండాలన్నది నా కోరిక అంటూ చెప్పకనే కావ్య మీద ఉన్న ప్రేమని, తన లవ్ బ్రేకప్ విషయాన్ని అందరితో చెప్పుకొచ్చాడు. అంతేకాదు, కట్ చేస్తే కావ్య కూడా తన నిఖిల్ మీద ఉన్న ప్రేమని ఎన్నో సందర్భాల్లో ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేస్తూ ఆవిడ మాట్లాడిన విధానం ద్వారా అందరికీ అర్థమయ్యేలా చెప్పకనే చెప్పుకుంటూ వచ్చింది. అంతేకాదు, ఒకానొక సందర్భంలో అయితే నిఖిల్ పుట్టినరోజుకని కావ్య ఏకంగా ఓ ఉంగరాన్ని బర్త్డే గిఫ్ట్గా కూడా ఇచ్చిందట. అంతేకాదు, స్వయంగా వీళ్ళిద్దరూ గోరింటాకు సీరియల్తో తమ ప్రయాణం మొదలైంది. గోరింటాకు చెరిగిపోతుంది, కానీ తమ ప్రయాణం మాత్రం ఇలా ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది అంటూ కూడా మాట్లాడుకొచ్చారు. ఒకనొక సందర్భంలో వీళ్ళిద్దరి మధ్య ఉన్నది ప్రేమనా, స్నేహమా, అసలు వీళ్ళిద్దరూ ఒకరికి ఒకరు ఏమవుతారు, మీ రిలేషన్షిప్ గురించి ఏం చెప్తారు అంటే, వీళ్ళిద్దరూ చాలా చాకచక్యంగా రీల్లో మాత్రం రియల్గా ప్రేమించుకున్న ప్రేమికులం, కానీ రియల్ లైఫ్లో మాత్రం రీల్ ప్రేమికులం మాత్రమే, కానీ మేమిద్దరము చాలా బెస్ట్ ఫ్రెండ్, ఒకరిమంటే ఒకరికి చాలా ఇష్టం అంటూ ఇద్దరు ఎంతో ఎమోషనల్గా మాట్లాడారు. కానీ వీళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్షిప్ని కనుక
గమనిస్తే వీళ్ళిద్దరి మధ్య స్నేహం కంటే ఇంకేదో ఉంది అని అంటున్నారు అందరూ. అలా ఎన్నో విషయాలు సోషల్ మీడియా కథనాల ద్వారా వెలుగులోకి వచ్చి వైరల్ అయ్యాయి. కానీ ఇలా వచ్చిన వాటిల్లో ఎంత నిజముందో ఏమో మనకు తెలియదు. కానీ ఇక నిఖిల్ హౌస్లో నుంచి విన్నర్గా ట్రాఫీ గెలుచుకొని బయటకు వచ్చిన తర్వాత కావ్య బయట పెట్టిన కొన్ని ఆశ్చర్యకరమైన విషయాలు అంటూ తాను ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు మళ్ళీ ఇంకొకసారి లేటెస్ట్గా వెలుగులోకి వచ్చి నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.